ఇక అటు ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కోదండరాముడి రథోత్సవంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాల్గొన్నారు. జగన్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. పార్టీ నేతలతో కలిసి జగన్ స్వామివారి రథాన్ని లాగారు. జగన్ రాకతో జనం సందడి చేశారు. విజిల్స్ వేస్తూ కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలతో రథోత్సవాన్ని జరుపుకున్నారు. సంవత్సరాల పురాతనమైన గుడి ఇది. కనీసం ఈ గుడికి ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత తిరుపతి తర్వాత అంతటి స్థానం ఈ గుడికి రావాలని, దీనికి సంబంధించి అందరం రిప్రజెంటేషన్స్ ఇవ్వడమే కాకుండా దీని పురాతనమైన ఇంపార్టెన్స్ కూడా తెలియజేస్తూ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాం. పాలకులు కూడా దీన్ని గుర్తించి ఈ గుడికి, ఈ జిల్లాకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం చాలా సంతోషకరంగా, చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా రాముల వారు కూడా